హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, దోసపిండి. మాకు తెలంగాణ సైడ్ ఏంటంటే చిన్నప్పుడు ఉప్పుడు బియ్యం అని అట్లా తెలియదు అనమాట. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చేమో, కానీ నాకైతే తెలియదు. నెల్లూరుకి వచ్చాక తెలుసు. ఇది రేషన్ బియ్యము, ఉప్పుడు బియ్యం అన్నీ కలిపి పట్టించిన పిండి ఫ్రెండ్స్. ఇదే ఇడ్లీ పెట్టుకోవచ్చు. దీంతోనే ఇడ్లీ పెడతాము. దీంతోనే దోశ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. గట్టిగా పెట్టుకోవాలి ఇడ్లీకి, బాగానే ఉంటుంది. కాకపోతే రవ్వ ఇడ్లీ లాగా రాదనమాట, స్మూత్గా ఉంటుంది. కొంచెం స్పాంజీగా చాలా బాగుంటుంది. కానీ అలవాటు లేని వాళ్ళు తినలేము. నెల్లూరులో అయితే నెల్లూరు, గూడూరు, నాయుడుపేట ఈ సైడ్ అంతా ఈ ఇడ్లీయే తింటారనమాట. వచ్చిన కొత్తలో అయితే నేను ఇబ్బంది పడేదాన్ని, అసలు ఇడ్లీ తినలేను. ఇదేంట్రా బాబు బాల్ లాగా అని. ఇంకా తర్వాత మాకు కూడా బాగా అలవాటైంది. ఇదేంటంటే కొంచెం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే దానికోసం కొంచెం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, పులుపు రాకుండా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం తీసి పెట్టేస్తున్నాను అంతాను. ఇది కొంచెం మాత్రం మేము 2 మెంబర్సే కదా, కొంచెం సరిపోతుంది అని ఇడ్లీకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఈ పిండి గురించి, ఈ ఉప్పుడు బియ్యం గురించి, అంటే దీని గురించే ఇడ్లీ పెట్టుకునే వాళ్ళు కానీ ఉంటే మన తెలంగాణ, ఆంధ్ర సైడ్ ఎవరైనా, నాకు ఈ నెల్లూరు జిల్లా కాకుండా మిగతా వాళ్ళు మాకు కూడా తెలుసు అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఇడ్లీ అని. బాయ్ ఫ్రెండ్స్.